ఈ రోజు ఉపాధి హామీ గురించి అమ్మ షర్మిలమ్మ ఇక్కడికి వచ్చింది కూడా 100 రోజులు పని సరిపోదని అంటున్నారు. రేపు రోజున ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అమల్లోకి వస్తే కనీసం మీకు 50 రోజులు కూడా పని ఉండదు. ఇప్పుడు మీరు అంటున్నారు 3 నెలలుగా జీతాలు రావట్లేదు, 2 నెలలుగా జీతాలు రావట్లేదు. ఇందాక ఒక సోదరుడు అడుగుతున్నాడు 100 రోజులు పని అయిపోయింది, రంజాన్ పండగ వస్తుంది, ఎట్లా అమ్మా నేను ఇంట్లో అని. ఆ అమ్మాయి అడుగుతుంది నేను ఒంటరి మహిళని, నాకు ఇంకా పెన్షన్ రాలేదని. సిగ్గుండాలి ఇప్పుడున్న ప్రభుత్వాలకి, ప్రతిపక్షాలకి ప్రజల్లోకి వచ్చి మాట్లాడడానికి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల్ని పట్టించుకోరు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించరు. ప్రశ్నించడానికి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీసావు, నువ్వు ఉపాధి హామీ చట్టాన్ని ఎందుకు తీస్తున్నావు అని ప్రశ్నించే సిగ్గు, అంటే ప్రశ్నించే ధైర్యం చేయలేని ఈ ఎన్డీఏ కూటమి అయితేనేంటి, జగన్ గారి ప్రభుత్వం అయితేనేంటి, వాళ్ళకి చెయ్యలేని ధైర్యం తెగువ ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు చేసినందుకు ఆమెకు మద్దతుగా ఇక్కడ ఉన్న మహిళలందరి తరపున, మా గ్రామం తరపున, దుద్దుకూరు తరపున ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ వెన్నంటూ ఉంటామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్.